రేపు ఆదివారం రోజు. దానికి తోడు మహాలయ అమావాస్య రాత్రి అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటేనండి, పితృదేవతలు, దేవతలు, మన ఇంటి వంశదైవాలు అన్నీ భూమి మీదికి వచ్చే రోజు రేపు అని కూడా చెప్పవచ్చు. రేపు ఉండే శక్తి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అని కూడా చెప్పాలి. కానీ మన జీవితాన్ని అది పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ఏమిటంటే, మీరు ఒక చిన్న పని చేస్తే చాలు, మీ అదృష్టం తిరిగి వస్తుంది. ₹1,00,00,000 విలువైన ధనయోగం మీ ఇంటి గుమ్మం దాటుకొని మరి లోపలికి వస్తుంది. అవును, ఈ మహాలయ రోజున మీ జీవితాన్ని డబ్బు, సక్సెస్, ఆరోగ్యం, శాంతి, కుటుంబం, ఆనందంతో నింపే రోజనే చెప్పాలి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. రేపు అత్యంత శక్తివంతమైన రోజండి. చాలా అద్భుతమైన రోజు. దీన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. రేపు అమావాస్య ప్లస్ ఆదివారము ప్లస్ మహాలయ పక్షం అంటే పితృపక్షాలు లాస్ట్ రోజు అనమాట. ఈరోజు సాధారణమైన రోజైతే కాదు. ఎందుకంటే విశ్వంలోని శక్తులన్నీ కూడా పితృదేవతల ఆశీర్వాదాలు, దేవతల అనుగ్రహం ఇవన్నీ కలిసి అన్నమాట మన అదృష్టాన్ని తిరిగి రాసే రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. మీరు జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోతే ఈరోజు మీకోసమే వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మీకోసమే వచ్చింది. కాబట్టి మీరు ఈ రోజుని అస్సలు వదులుకోకండి అని పండితులు అంటున్నారు. ఏం చేయాలి రేపు వదులుకోకుండా అంటే, ఒకటే ఒక పని చేస్తే చాలండి. ఈ మహాలయ అమావాస్య రోజున తులసి ఆకులు ఒక తాళం ఈ ప్రదేశంలో ఉంచితే చాలు, మీ అదృష్టం అనేది తిరిగి వస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఏమిటండి అందరూ బాగానే ఉంటున్నారు, ఎవరైతే చేసినా అదృష్టవంతులే, కానీ మా విషయంలో మటుకు ఎంత పని చేసినా కూడా దురదృష్టమే ఉంటుంది. అసలు మాకు అదృష్టం అనేది మా జీవితంలో వస్తుందా రాదా, ఎందుకు ఇంత నరకంగా ఉంటుంది అసలు అని చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారికి రేపు మీ అదృష్టం మీకు తిరిగి వచ్చే రోజు అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా చేస్తే ఒక్క అదృష్టం మాత్రమే కాదండి, మీ జీవితంలోకి డబ్బు, గౌరవం, పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం అన్నీ వస్తాయి. కోట్ల డబ్బులైతే వచ్చి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇప్పటి వరకండి ఎంత కష్టపడ్డా ఎందుకు డబ్బు రాలేదు, ఎందుకు అవకాశాలు దూరం అయ్యాయో, ఎందుకు మీ అదృష్టం మూసుకుపోయిందో మీకు తెలుసా? ఎందుకంటే మీ అదృష్టం తలుపు ఇప్పటి వరకు తీయలేదు అని కూడా పండితులు అంటున్నారు. కానీ రేపు మీరు అంటే ఈ చిన్న పని చేస్తే చాలు, మీ అదృష్టం అనే తలుపు తెరుచుకోపోతుంది అని కూడా చెప్పవచ్చు. అంటే మీరు ఈ చిన్న పరిహారం అండి చేస్తే చాలు, మీ అదృష్టం తిరిగి వస్తుంది. ₹1,00,00,000 విలువైన ధనయోగం మీ ఇంటి గుమ్మం దాటుతుంది అని కూడా చెప్పవచ్చు. మీ పేరు కోటీశ్వరుల జాబితాలో కూడా చేరుతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఈ మహాలయ రోజున మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మలుపు తిప్పుతుందంటే అంత అద్భుతంగా మలుపు తిప్పుతుంది. మీకు అనిపించచ్చు ఎందుకు మహాలయ ప్రత్యేకం అని. మహాలయ అంటే పితృపక్షంలో చివరి రోజు. ఈరోజు మన పితృదేవతలు మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు. వారికి తృప్తి కలిగించే ఒక చిన్న పూజ లేదా ఒక చిన్న చిహ్నం ఉంచితే చాలు, వారు మన కర్మలని శుభ్రం చేస్తారు. మన దారిలో ఉన్న అడ్డంకులు మొత్తాన్ని తొలగిస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా అన్నమాట ఎదురు చూస్తున్నారు, మీ జీవితం బాగుపడాలని, మీరు కోరుకున్న దారి మీకు ఏర్పడాలని, మీరు హాయిగా మీ జీవితంలో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే ఆరోగ్యంతో ఉండాలని, అంతేకాకుండా ఉద్యోగం, మీరు కోరుకున్న ఉద్యోగం రావాలని, మీరు చేసే బిజినెస్లో మంచి గ్రోత్ ఉండాలని, ఇక డబ్బు విషయానికి వస్తే ఒక డబ్బు అనేదిగా ఇన్ఫ్లో లాగా రావాలని, అలాగే పెళ్లి మాటలు, కోర్టు కేసులు సాల్వ్ అవ్వటం ఇవన్నీ అన్నమాట ఈ రోజు నుంచి ఫాస్ట్ మోడ్లో జరిగే అవకాశం అయితే మీకు ఉంటుంది, మీరు కనుక ఈ పరిహారాన్ని చేశారంటే అని కూడా చెప్పవచ్చు. ఒక్కసారండి మీరు ఊహించుకోండి, మీ ఇంట్లో అప్పులు ఉన్నాయా? ఈ రోజు తర్వాత నుంచి చెల్లింపులకి మార్గం తెరుచుకుంటుంది. అంటే మీరు ఇన్ని రోజులు ఎట్లయితే అప్పులు తీరట్లేదు అని బాధపడుతూ సతమతమైపోతున్నారో, ఆ అప్పులన్నీ కూడా చిటిక వేసే అంతలో తీరిపోతాయి. ఆ విధంగా మీకు ధన ప్రవాహం అనేదైతే మీ ఇంటికి వచ్చి తీరుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు.
ఏమిటంటేనండి, చాలామంది ఎంత కష్టపడి పని చేసినా డబ్బు రావట్లేదండి, డబ్బు రావట్లేదు అని అంటారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యేనండి. ఏ ఒక్కరి జీవితంలో కాదు. ఇప్పుడు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితి అనేది వారొక్కరికే కాదండి. మనిషి అన్నాక ఎవరికైనా సరే ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారనమాట. అంటే ఎంత కష్టపడ్డా కూడా అనమాట డబ్బనేది రాదు. ఒక్కొక్కసారి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు రావట్లేదన్నది కూడా అర్థం కాదనమాట. ఏంటి ఇలా అయితుంది? వేరే వాళ్ళు అసలు ఏ కష్టపడకుండా డబ్బనేదేమో విపరీతంగా వచ్చేస్తుంది వాళ్ళకి. మా వరకు చూస్తే ఎందుకు ఇంత కష్టపడ్డా కూడా అసలు డబ్బు రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మీరు ఈ రోజు తర్వాత మీరు చేసే ప్రతి పనికండి ఫలితమైతే వస్తుంది. మాకు డబ్బు రావట్లేదు అన్న సమస్య నుంచి మీరు కంప్లీట్‌గా బయటపడతారు. ఇక ఆ వచ్చే డబ్బుని మీరు ఎక్కడెక్కడ పెట్టి, ఇంకా ఏమేం చేయాలా అనే ఆలోచనలో పడతారు అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా కుటుంబంలో తగాదాలు ఉన్నాయా? అంటే ఎవరింట్లో అయినా సరేనండి. కొందరి ఇళ్లల్లో చూస్తుంటే అసలు కారణం లేకుండానే తన్నుకుంటూ ఉంటారనమాట. ఆ కారణం ఏమిటో కూడా వారికే అర్థం కాదు. ఎందుకు తన్నుకుంటున్నారో వారికి తెలవదు. చూసేవారికి అర్థం కాదు. ఎందుకు వీరిలా చేస్తున్నారు అనుకుంటారు. అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంట్లో ఒకరిని చూస్తే ఒకరికి. అయితే ఈ రోజు తర్వాత అండి శాంతి వాతావరణం అయితే మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు. అంటే మహాలయ శక్తి అంత శక్తివంతమైందనమాట. ఒక చిన్న సంకేతం, ఒక చిన్న పూజ కూడా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మీరు చేయాల్సింది ఒక చిన్న పని మాత్రమేనండి. మీరు పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. బాగా ఎక్కువ ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ టైంని కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నమ్మకంగా చేసుకుంటే చాలన్నమాట. మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! ఇక వీడియోలోకి వెళ్తే విషయం ఏమిటంటేనండి, ఈ వీడియో మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఎవరైతే బాగా కష్టాల్లో, బాధల్లో ఉన్నారో వారందరికీ కూడా రేపు ఒక అద్భుతమైన అవకాశం. ఈ మహాలయ పక్షం చివరి రోజు అమావాస్య, ఆదివారం చక్కగా 3 కలిసొచ్చాయి మీకు. కాబట్టి మీరు అస్సలు వదులుకోకండి ఈ అవకాశాన్ని. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అద్భుతమైన కలయిక అనేది మనకి ఎప్పుడు వస్తుందో కూడా తెలవదు. కాబట్టి మీరు చక్కగా రేపటి రోజుని వినియోగించుకోండి అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నుండి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఎవరైతే పరిహారాలు చేయలేరో వారికి ఒక ఈ పరిహారానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ కూడా ఉంటుంది. సో అది చేసుకోలేని వారు ఇది చేసుకున్నా చాలు. ఎందుకంటే చాలామంది మేము చేయలేం కదండి, మాకు కుదరదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారికి ప్రాబ్లం ఏం లేదండి. ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్నా కూడా అదే ఫలితం అయితే వచ్చి తీరుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి 2 చేసినా మీకు అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మహాలయ అమావాస్య అనేదండి చాలా అద్భుతమైన రోజనే చెప్పాలన్నమాట. మీకు నిజంగా మీ అదృష్టం తిరిగి రావాలని కోరుకుంటే ఇక మీరు ఈరోజు చేయాల్సింది ఈ పరిహారమే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరిక ఎన్ని కష్టాలు పడుతున్నా సరేనండి, ఈ ఒక్క రాత్రి మీకు గేమ్ చేంజర్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే రేపు మీరు ఈ పరిహారం చేస్తే చాలండి, అంతే మీ అదృష్టం యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది అని కూడా చెప్పాలి. మీరు ఊహించని స్థాయిలో డబ్బు, సక్సెస్, సంతోషం మీ దారి వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. మరిక ఆలస్యం చేయకండి. ఈ మహాలయ అమావాస్య రోజు మీరు చేయవలసిన ఈ పరిహారాన్ని చూడండి. ఎందుకంటే ఇది మీ పూర్వీకులు మీకోసం ఎదురు చూస్తున్న రోజు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరండి మీ అదృష్టం కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఒక్క రాత్రి కనుక మీరు మీ ప్రతి ఎదురు చూపుకి ఎండ్ కార్డ్ అనేది వేస్తుందన్నమాట. అంటే ఇక మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నమాట. ఈ రోజు తర్వాత మీ జీవితంలో అద్భుతమైన లైఫ్ చేంజ్ అయ్యే సంఘటనలే ఎదురవుతాయి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మీ అదృష్టం తిరిగి వచ్చే మొదటి అడుగు అని కూడా చెప్పవచ్చు. అంతేకాదండి, రేపు మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా ఉంది. కానీ ఇది మన భారతదేశంలో కనిపించదండి.
మహాలయ అమావాస్య రోజు ఏ పరిహారం చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నది తెలుసుకునే ముందండి, మనం ముందుగా చెప్పుకున్నట్టు స్విచ్ బోర్డ్ ఏమిటి, పరిహారానికి సంబంధించింది అన్నది చెప్పుకొని తర్వాత మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే పరిహారం చేయరోనండి వారు చక్కగా ఈ స్విచ్ బోర్డ్ని నెమ్మదిగా 11 సార్లు లేదా 21 సార్లు జపించండి రేపు రాత్రి. లేదా స్విచ్ బోర్డ్ నండి ఒక కాగితం మీద రాసి తులసి ఆకులతో పాటు ఉంచిన ఇది ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. స్విచ్ బోర్డ్ వచ్చేసి ఏమిటంటేనండి, టుగెదర్ ఫైండ్ ఓపెన్ డోర్ అంటే మహాలయ రాత్రికి మీరు ఈ స్విచ్ బోర్డ్ని ఒక 11 సార్లు లేదా 21 సార్లు అనుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి అండి, టుగెదర్ ఫైండ్ ఓపెన్ డోర్ అనే స్విచ్ వర్డ్ అనమాట. టుగెదర్ అంటే మీ కర్మ, మీ పితృదేవతలు, విశ్వశక్తులు అన్నీ కలిసి పనిచేయటం. ఫైండ్ అంటే మీరు వెతుకుతున్న అదృష్టం, డబ్బు, అవకాశాలు కనబడటం. ఓపెన్ డోర్ మూసుకుపోయిన మీ జీవిత తలుపులు తెరుచుకోవటం, అదృష్టం అనేది మీ ఇంట్లోకి రావటం, కొత్త దారులు ఓపెన్ అవ్వటం అన్నమాట. ఇలా మీరు ఈ స్విచ్ వర్డ్ని చదవటం వల్ల ఏమవుతుందంటే లైఫ్లో మీ పనులు ఆగిపోయిన పనులన్నీ కూడా అండి తిరిగి స్టార్ట్ అవుతాయి అన్నమాట. కొత్త ఇన్కమ్ సోర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. మీకు మీ అదృష్టం మళ్ళీ యాక్టివ్ అవుతుందన్నమాట. మీరు ఎదురు చూస్తున్న ఈ ఒకే అవకాశం వస్తే బాగుండు, ఇంకా మాకు లైఫ్లో తిరుగుండదని చాలామంది అనుకుంటుంటారు కదా. ఒకే ఒక అవకాశం అన్నట్టు, ఒకే ఒక అవకాశం మాత్రమే కాదు, అనేక రకాల అవకాశాలు అయితే మీకు వచ్చి తీరుతాయి. జాబ్, మనీ, మ్యారేజ్, సక్సెస్ అన్నీ అన్నమాట మీకు వచ్చి చేరుతాయి అని కూడా చెప్పవచ్చు అని చెప్పుకోవాలి. ఇక్కడ ఏమిటంటే మీరు ప్రతిసారి చెప్పినప్పుడు అండి మీ అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది అని మనసులో చక్కగా ఊహించేసుకోండి. చివరగా అంతా చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అనండి. ఇది ఎనర్జీని సీల్ చేస్తుందన్నమాట. ఈ స్విచ్ వర్డ్ని ఇందాక చెప్పినట్టండి చిన్న పేపర్ మీద రాసి తులసాకులతో పాటు ఉంచితే ఎనర్జీ అనేది మరింత స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ స్విచ్ వర్డ్ని ఎవరైతే పరిహారం చెయ్యము, మేము చేయకూడదు అనుకున్నారో వారు ఇది చేస్తే సరిపోతుంది. ఈ స్విచ్ వర్డ్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాం. చూసి చక్కగా 11 లేదా 21 సార్లు నమ్మకంతో పలికితే చాలు, మీ జీవితంలో అదృష్టాల తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పరిహారంలోకి వెళ్తే రేపు ఆదివారం రోజు మహాలయ అమావాస్య రోజునమాట మీరు తులసి ఆకులతో ఈ పని చేయాలి. మీరు ఏం చేస్తారంటే తులసి ఆకుల్ని ముందు రోజే కోసి పెట్టేసుకోండి, లేదా ఆ రోజు పొద్దున్న చక్కగా కోసి పెట్టేసుకోండి అనమాట. కాకపోతే ఏమిటంటేనండి మీరు తులసి ఆకుల్ని 3 కోసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే 3తో పాటు మీ ఇంట్లో ఎన్ని తలుపులు ఉన్నాయో అన్ని తులసి ఆకుల్ని కూడా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. ఎండిపోయినట్టు, వాడిపోయినట్టు, చిరిగిపోయి ఉండకూడదండి. ఈ పరిహారానికి ముందండి మీరు ఏం చేస్తారంటే చక్కగా కోసేసుకున్న తర్వాత రాగి పాత్రలో తులసి ఆకుల్ని తీసుకొని కొద్దిగా నీళ్ళని చల్లేసుకోండి. తద్వారా తులసి ఆకులు తాజాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ మహాలయ అమావాస్య రోజు ఏం చెప్తున్నారంటే చాలామందికి డౌట్ వస్తుందండి. మహాలయ అమావాస్య మరియు సూర్యగ్రహణం కదండి, ఈరోజు తర్పణం చేయవచ్చా అని చాలామంది అంటున్నారు. చేయవచ్చు అనే చెప్పచ్చండి. ఎందుకంటే సూర్యగ్రహణం ఉన్నందున చాలామంది భయపడుతున్నారు. కానీ చూడండి, సూర్యగ్రహణం రాత్రి మన భారతదేశంలో ఉంది. కాబట్టి మహాలయం రోజున తర్పణాలు చేయటానికి ఎటువంటి ఆటంకం లేదన్నమాట. కాబట్టి మీరు నిశ్చింతగా తర్పణం అనేది చేయవచ్చు. మహాలయ రోజున మీకు ఇంకొక ప్రత్యేకమైన పరిహారం గురించి కూడా చేయాల్సింది ఉంది. దాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇది కనుక చేస్తేనండి మీ మూసుకుపోయిన అదృష్టం అనేది అయితే తెరుచుకుంటుంది. మీ అదృష్టానికి తాళం పడింది, అదృష్టం తిరగటం లేదు. అదృష్ట చక్రం అన్ని వైపులా ఎంత ప్రయత్నించినా, ఎంత పని చేసినా కూడా తిరగకుండా అన్ని వైపుల నుంచి మీకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఏ పని చేసినా ఆ పని అనేది ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా మీరు ఆ పనిని పూర్తిగా చేయలేకపోతున్నారు. ఏమిటి, బిజినెస్ చేసేవారు, ఉద్యోగం చేసేవారు, ఇంట్లో ఉన్నవారు, చదువుకునేవారు, ఉద్యోగాలు, పరీక్షలు రాద్దాం అనుకునేవారు, అలాగే వివాహం చేద్దాం అనుకుంటే వారికి ప్రతి ఒక్కరికండి ఏదో ఒక ఆటంకం అయితే వస్తుందన్నమాట. ఈ ఆటంకాన్ని తొలగించటానికి ఈ మహాలయ అమావాస్య రోజున మీరు చేయవలసిన ఒక చిన్న అద్భుతమైన పరిహారం అయితే ఉంది. ఆ అద్భుతమైన పరిహారంతో మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా చిటికెలో పక్కకి జరిగిపోతాయి అని కూడా చెప్పవచ్చు.
మహాలయ అమావాస్య తిథి అనేదండి చాలా మంచి తిథి అనేది చెప్పాలి. రేపు ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేసుకుంటే. కాబట్టి అస్సలు వదులుకోవద్దు. తప్పకుండా ఈ పని చేయండి. ఈ విధంగా ఏమిటంటేనండి, మీరు ఖచ్చితంగా ప్రయోజనం అయితే పొందుతారు అనే చెప్పవచ్చు. కాబట్టి మీరు ఎక్కడ కూడండి స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ మహాలయ అమావాస్య రోజునే మనం ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే, మహాలయ రోజున దేవి పక్షం ప్రారంభమవుతుంది. దేవి పక్షం ప్రారంభమవుతుందంటే నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మహాలయ రోజున అన్నీ చేయటానికి ఇలాంటి పరిహారాలు చాలా మంచిదన్నమాట. మీరు చేయగానే మీకు ఫలితమైతే వెంటనే వస్తుంది. ఏమిటంటే, మీరు ఇంట్లో రకరకాల సమస్యలు తలెత్తుతుంటే కనుక ఇలాంటి పరిహారం అనేది చక్కగా మీకు సిద్ధిస్తుంది చేసుకుంటే. ఎలాంటి సమస్యలున్నా ఇంట్లో అకస్మాత్తుగా ప్రశాంతంగా అయిపోతుంది మీరు ఈ విధంగా చేయటం వల్ల. ఇంట్లో అండి కొంతమంది సభ్యులు కొన్ని కారణాల వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు ఇళ్లలో. ఇది చాలా మందిలో చూస్తుంటాం. చాలా ఇళ్లలో ఇది జరుగుతుందన్నమాట. చాలామంది కూడా అంటూ ఉంటారనమాట, నవ్వుతూ సంతోషంగా ఉల్లాసంగా ఉన్న వాళ్ళు కూడా అకస్మాత్తుగా కోపంగా ఉంటారు. హఠాత్తుగా గొడవలు జరుగుతుంటాయి. తర్వాత ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయన్నమాట. ఈ విధంగా మీరు రేపు చేస్తే ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మహాలయ రోజున ఈ చిన్న పని చేయండి. చాలా సులభమైన పని అన్నమాట. ఏమిటంటేనండి, మీరు ఒక బాటిల్లో నీళ్ళు అనేది తీసుకోండి. 1 లీటర్ సీసాలో 1 లీటర్ నీళ్ళని తీసుకోండి. మీ ఇంటికి ఉత్తరం వైపున, అంటే ఇంటి బయట ఉత్తరం వైపు మీ గదికి సరిగ్గా వెనుక ఉత్తరం వైపున ఉంచండి అనమాట ఈ వాటర్ బాటిల్ నీళ్ళను అనమాట. ఇక ఏమి చేయనవసరం లేదండి. నిశ్శబ్దంగా వచ్చి చేయండి పనిని. ఎవరు చేస్తారో అంటే ఇంట్లో ఎవరికి తెలియకూడదు అనమాట. ఎవరు చేస్తారో వారెవ్వరికి చెప్పకూడదు ఈ విషయం. మీరు మీ మనసులోనే ఈ విషయాన్ని పెట్టుకోండి. మీరు ఎవ్వరికి కూడా ఏం చెప్పనవసరం లేదు ఈ పరిహారం చేసినట్టు ఇంట్లో వారికి. ఇది చాలా శక్తివంతమైన టిప్ అండి. ఎందుకంటే ఉత్తరం అంటేనే మీకు డౌట్ వస్తుంది, ఉత్తర దిశలో ఎందుకు పెట్టాలండి అని. ఉత్తరం అంటేనే కుబేర దిశ, డబ్బు, సంపద, అవకాశాల ప్రవేశ ద్వారం. నీళ్ళంటే శుద్ధి, ఫ్లో. ఏమిటంటే బ్లాక్ అయిన ఎనర్జీని క్లీన్ చేస్తాయన్నమాట. ఈ రెండు కలిస్తే ఇంట్లో డబ్బు, ప్రశాంతత, ఇన్ఫ్లో అంటే డబ్బు ఇన్ఫ్లో యాక్టివేట్ అవుతుంది. కష్టాలనేవి కరిగిపోతాయి అన్నమాట. ఇక ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు. ఇక కరెక్ట్గా అండి ఈ పనిని మహాలయం రోజున పూర్తి చేయడం అనమాట. ఈ మహాలయం అమావాస్య రోజున ఒక సీసాని తీసుకొచ్చి నీళ్లు పోసి అందులో ఉత్తరం దిక్కున పెట్టేసేయండి. ఏమిటంటే 3 నెలల తర్వాత నీళ్లు ఉంటే కనుక మార్చేసి పెట్టేసేయండి, సరిపోతుంది. మీ ఇంట్లో ఇంకా ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంటుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ మహాలయ అమావాస్య రోజండి మనం చేయవలసిన ఇంకొక పరిహారం ఏంటంటే, మనం తులసి ఆకుల్ని తీసుకొని చేయవలసిన పరిహారం అండి. ఈ తులసి ఆకుల్ని ఏం చేస్తారంటే, మీరు మార్కెట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు మీ ఇళ్ళ దగ్గర కనుక దొరకకపోతే. ముందుగా చెప్పినట్టు 3 తులసి ఆకులను అయితే మీరు కంపల్సరిగా తీసుకోవాలండి. మిగతా ఆకులు అంటే ఇంట్లో ఉన్న ప్రతి తలుపుకి ఒక్కొక్క తులసి ఆకును తీసుకోవాలి. ఒక్కొక్క తలుపుకి ఒక్కొక్క ఆకు. అంటే మీ ఇంట్లో 5 తలుపులు ఉంటే 5 ఆకులు ప్లస్ ముందున్న 3 ఈక్వల్ టు మొత్తం 8 ఆకులు అనమాట. ఈ ఆకుల్ని ఇట్లా మీరు లెక్క పెట్టుకోవాలి. ఈ తులసి ఆకులు ఇంట్లోనే ఉండాలి అనే కట్టుబాటు ఏమీ లేదు. మీరు మార్కెట్ నుంచి అయినా తీసుకొని రావటం, లేదా వేరే వారి ఇంటి దగ్గర నుంచి అయినా సరే మీరు ఈ సరిపడే ఆకుల్ని తీసుకొని రావచ్చు అనమాట. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి తలుపుకి ఒక్కొక్క ఆకు అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీరు రేపు మహాలయ అమావాస్య రోజు కొంచెం ఉదయాన్నే నిద్ర లేచి ఈ పరిహారం అనేది చేయాలి. అంటే రేపు ఒక్కరోజు అండి, కొంచెం సూర్యోదయానికి ముందే తప్పకుండా లేగండి. ఈ మహాలయ అమావాస్య రోజు అనమాట. ఈరోజు శాకాహారం తినాలన్నమాట. కానీ ఉల్లిపాయ, వెల్లుల్లి అలాంటిది, గుడ్డు, మాంసం అలాంటివి తినకూడదు అనమాట. పూర్తి శాకాహారం తినండి పరిహారం చేసేటప్పుడు. ఇక ఉదయాన్నే లేచి తల స్నానం చేసి తులసి ఆకుల్ని తీసుకోండి. ఈ తులసి ఆకుల్ని గంధం రాయాలండి. 3 తులసి ఆకులేమో మీ ఇంట్లో ఉన్న నారాయణుడి పాదాల వద్ద ఉంచండి ఎదురుగా. మిగిలిన తులసి ఆకుల్ని ఒక గిన్నెలో దేవత ముందు, అంటే లక్ష్మీదేవి ముందు రాగి గిన్నెలో ఉంచండి. ఇప్పుడు పూజ చేయండి. ఉదయం పూజ చేసేయండి. పూజ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, నారాయణ్ణి మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు లేదా 5 సార్లు లేదా 7 సార్లు జపించవచ్చు.
ఇందులో మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. మీరు ఈ విధంగా జపించిన తర్వాత ఏం చేస్తారు అంటే, చక్కగా మీరు తీసుకున్నారు కదండి ఆ గిన్నెలో ఉంచిన తులసి ఆకులను మీ ఇంట్లోని అన్ని తలుపులకి అంటించుకోవాలి. అంటే అతికించాలన్నమాట. తలుపు వెనుక కాదండి, తలుపు ముందు తులసి ఆకుల్ని అతికించాలి. తులసి ఆకుల్ని నీళ్ళల్లో నానబెట్టి సరిగ్గా ఆ నానిన ఆకులకండి గంధమ రాసేసి దాన్ని చక్కగా తలుపు ముందు వైపుకి అతికిచ్చేసేయండి. లేదా ఇంకేదైనా టెక్నిక్తో అతికిస్తామండి అంటే అది మీ ఇష్టము. తర్వాత ఏం చేస్తారంటే, మనం నారాయణుడి పాదాల వద్ద ఉంచిన మిగిలిన 3 తులసి ఆకులతో ఏం చేయాలి అంటే, ఆ నారాయణుడి పాదాల దగ్గర నుంచి ఆ 3 తులసి ఆకుల్ని తీసుకొని మీరు ఎక్కడ పడుకున్నా అనమాట మీ దిండు కింద ఉంచండి. ఏమిటి, మీ భార్యాభర్తల దిండు కింద ఒకటి, పిల్లల దిండు కింద ఒకటి. అంటే భర్తకి ఒకటి, భార్యకి ఒకటి, పిల్లలకి ఒకటి అనమాట. 3 దిండు కింద 3 తులసాకుల్ని చక్కగా ఉంచేసేయండి. లేదా ఇంటి యజమాని దిండు కింద 3 తులసాకుల్ని కూడా ఉంచినా సరిపోతుందన్నమాట. ఒక్కొక్కరి దిండు కింద ఒక్కొక్క తులసాకును ఉంచినా కూడా సరిపోతుంది, మీ ఇష్టం. 3 సార్లు ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఎక్కువ మంది ఇంట్లో సభ్యులు ఉంటే కనుక ఏం చేయాలో అంటే, మీరు కొంచెం ఎక్కువ తులసాకుల్ని తీసుకొని 3 కంటే ఎక్కువ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేసి పెట్టేసుకోండి. అవన్నీ కూడా మీరు ఈ శ్రీమన్నారాయణుడి పాదాల వద్ద ఉంచి తర్వాత అక్కడి నుంచి తీసుకొని వచ్చి దిండు కింద పెట్టాలండి. అదొకటి అనమాట. ఏమిటంటే ఇంకొక ముఖ్య విషయం, మీరు దిండు కింద పెట్టేటప్పుడు అండి మీ బెడ్షీట్ అనేది మంచిగా శుభ్రంగా ఉండాలన్నమాట. అంటే ముందు రోజు లేదా పరుపు మీద నిద్రపోయారు కదా, కొంచెం అలా కాకుండా ఆ రోజు మీ బెడ్షీట్ తలగడి కవరు అవి మార్చేసి దాని కింద చక్కగా ఈ తులసాకుల్ని పెట్టండి. అప్పుడు మంచిగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి విపరీతంగా వస్తాయి. ఆర్థిక అభివృద్ధి విపరీతంగా ఉంటుందన్నమాట అని కూడా చెప్పాలి. ఒక పరిహారం అండి, మహాలయ అమావాస్య రోజు మనం చేయవలసింది ఏమిటంటే, మన అదృష్టాన్ని చక్రంలా తిప్పుకోవటం ఎలా అన్నది అన్నమాట. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం అయితే విపరీతంగా ఒక చక్రంలాగే తిరుగుతుంది మీ చుట్టని కూడా చెప్పాలి. ఎవరైతే డబ్బు కోసం కష్టపడుతున్నారో కానీ సరైన జీతం పొందలేకపోతున్నారో, అన్ని విధాలుగా ఆటంకాలు వస్తున్నాయని ఎవరైతే బాధపడుతున్నారో, వ్యాపారం చేస్తున్న వారు పక్కన దుకాణదారుడు ఎక్కువ లాభం పొందుతున్నాడు, మీరు మటుకు తక్కువ లాభంలోనే కూర్చున్నారు కష్టమర్స్ కోసం ఎదురు చూస్తూ. దుకాణంలో చూస్తే ఒక్క కస్టమర్స్ కూడా లేరు, పక్కవారి దాంట్లో చూస్తే కీసలాట, ఒకరిని తోసుకొని ఒకరు వెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు అనేవి రోజు రోజుకి ఒక్కొక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి లేదు, పదోన్నతి లేదు. మీరు ఎంత జీతంతో చేరారో అంతే జీతంతో ఆగిపోయారే అనుకోండి, అంటే ఎత్తుకు ఎదగలేకపోతున్నారనమాట. అడ్డంకులు వస్తున్నాయి. ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తూనే ఉన్నారు కానీ ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతున్న వారు ఈ పని చేస్తే చాలండి. ఈ మహాలయ అమావాస్య రోజున చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. మీరు అద్భుతం జరిగింది మీ జీవితంలో అని అంటారు ఇది చేసిన తర్వాతనే చెప్పాలన్నమాట. ఏమిటంటే, వచ్చే ఏడాది అంటే మీరు ఈ రోజులలో అసలు మీ ఆర్థిక అభివృద్ధి అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ పని చేసిండ్రనుకోండి వెంటనే కోటీశ్వరులు అయిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే, అది మీరు చేసే పనితనం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈ పని చేస్తే మీ అదృష్ట చక్రం అనేది చక్కగా తెరుచుకుంటుంది అని కూడా చెప్పవచ్చు. అంటే మీ అదృష్టం మీ వెంట తిరగటం మొదలవుతుంది. ఇది మీకు తిరగాలి మీ వెంట మీ అదృష్టం అంటే కనుక మీరు ముందుగా ఏం చేస్తారంటే, ఒక తాళం కొనుక్కురండి వాళ్ళు. అంటే రేపైనా కొనుక్కొచ్చుకోండి. వీలైతే ఒక చిన్న తాళాన్ని అనమాట కొనుక్కురండి. మీరు పెద్ద పెద్ద తాళాలు కొనుక్కోగలిగితే ఒక పెద్ద తాళమైనా కొనుక్కోండి, మీ ఇష్టం. మీరు ఒక తాళాన్ని కొనుక్కోవచ్చు. ఇక కొనుక్కొని వచ్చిన తర్వాత అండి, మీరు మహాలయ అమావాస్య రోజు ముందనమాట ఈ తాళం అనేది తీసేసి రెడీ చేసి పెట్టేసుకోండి. షాప్కి వెళ్తారు కదండి తాళం కొనుక్కురాను, ఒకసారి ఆ తాళాన్ని ఆ షాప్ అతనితోనే మీరు ఫస్ట్ తీసుకొని తాళం వేసి మళ్ళీ తాళం తెరిచి చూడండి. చూసిన తర్వాత మళ్ళీ షాప్ అతనికి ఇచ్చి తాళం వేసి తాళం తెరిచి చూపించి ఇవ్వమనండి. అలా చేసినాక ఇంటికి తీసుకురండి. తర్వాత ఏం చేస్తారంటే, మీరు రేపు మహాలయ అమావాస్య రోజున ఆ తాళాన్ని ఇంటికి తీసుకొచ్చాక కొంచెం గంగా జలాన్ని చిలకరించండి దాని మీద. ఈ మహాలయ అమావాస్య రోజున మీరు ఈ పని చేయాలన్నమాట. 5 రకాల పండ్లండి, ధూపం, ఒక మట్టి ప్రమిద లేదా కొవ్వొత్తి తీసుకోండి. అన్నిటికంటే మంచిదన్నమాట మట్టి ప్రమిదని తీసుకోవటం. అయితే కొవ్వొత్తి కూడా తీసుకోవచ్చు, లేదండి మా దగ్గర అనుకుంటే అయితే 5 రకాల పండ్లు అనమాట తీసుకోవాలి. ఇలా మీరు ఈ పండ్లు తీసుకున్న తర్వాత అండి, మీరు ఏదైనా సరే కాళికాదేవి మందిరానికి వెళ్ళండి. అమావాస్య కాళికా మందిరం రోజంతా తెరిచే ఉంటుంది కాబట్టి ఇక మీరు ఈ విధంగా గుడికి వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఈ పని అండి మీరు మధ్యాహ్నం 12 తర్వాత చేయాలన్నమాట.
12 ముందు కాదు, 12 అప్పుడు చేయాలి మీరు ఈ పని అనేది. ఉపవాసం ఉండాలన్న రూల్ ఏం లేదండి. మంచిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఉపవాసం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏమి ఇబ్బంది లేదు. చెప్పులు కూడా లేకుండా గుడికి వెళ్ళవచ్చు. అంటే చెప్పులు వేసుకొని కూడా మీరు గుడికి వెళ్ళవచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పేసి వెళ్ళండి. కాబట్టి చక్కగా మీరు గుడికి వెళ్ళిపోయి కాళ్ళు కడిగేసుకొని గుడి లోపలికి వెళ్ళండి. గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఈ తాళంని తీసుకొని వెళ్ళండి. ఇది పళ్ళు, దక్షిణ, ఇంకా ధూపము, ఈ తాళం అనమాట, కొవ్వొత్తి లేదా ప్రమిద అనమాట. ఈ వస్తువులు మాత్రమే తీసుకెళ్ళాలి. అమ్మవారి ముందుంచి ఆ తాళాన్ని ఒక పళ్ళెంలో దేవుడి ముందు ఉంచండి. ఆ తాళాన్ని నేరుగా తీసి నేలపై ఉంచండి. కూర్చోబెట్టకండి, నేలపై పడుకోబెట్టండి. విగ్రహం దగ్గరికి తీసుకువెళ్ళి తాళాన్ని కూడా ఒక ప్లేట్లో ఉంచి అమ్మవారి ముందు ఉంచండి. లేదా ఏ పండు తీసుకుంటారో ఆ పండు పక్కనే తాళాన్ని ఉంచండి. పూజ చేయండి. తర్వాత ఆమె తల్లి ముందు కూర్చొని అమ్మని స్మరించుకోండి. స్మరించుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనసారా ఆమెని పిలవండి. నమ్మకంగా ఈ పరిహారం అనేది మీరు చేయాలండి. మనసులో ఎలాంటి భయం, ఆందోళన, ఓ ఏదో చేస్తున్నాం కదా అన్న నిర్లక్ష్యాన్ని ఉంచుకోకండి అనమాట. ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా చేసేసుకోండి. అప్పుడే ప్రయోజనాన్ని పొందుతారు. ఏమన్నా పెట్టుకుంటే మనసులో పొందలేరు అనమాట. ఏంటంటేనండి, ఇంత చేస్తే మీరు ఏమన్నా డౌట్తో చేస్తే విజయాన్ని సాధించలేరు. కాబట్టి మంచి సంపూర్ణ నమ్మకంతో చేయండి. మీరు పూజ చేసి దేవుడికి అన్నీ సమర్పించారనమాట. గురువు గారికి అంటే పండితుడికి అక్కడ దక్షిణ సమర్పించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ తాళాన్ని ఆ పూజారికి ఇచ్చి తెరవమని చెప్పండి. ఏది మీరు ఇంట్లో వేసుకొని వెళ్ళారు కదా తాళం అనేది, దాన్ని తెరవమని చెప్పండి. ఆయన తెరుస్తారు. ఆయనకి దక్షిణ ఇస్తున్నారు కాబట్టి ఆయన తెరుస్తారనమాట. అమ్మవారి ముందే తెరవాలి. పండ్లు, తాళం, దక్షిణ ఏమి తీసుకువెళ్ళారో అంత పూజారి గారికి ఇచ్చేయండి. అంటే అమ్మకు సమర్పించండి. కానీ ఆ తాళాన్ని మాత్రం పూజారి గారిని మీ ముందే తెరవమనండి. తాళాన్ని ఇచ్చేసేయండి తెరిచిన తర్వాత. అయితే ఆ తాళాన్ని మీ చేతిలోకి తీసుకోవాలి. ప్రసాదాన్ని కూడా మీరు తీసుకురావచ్చు. అయితే మీరు ఏం చేస్తారంటే ఇదంతా నిష్ఠతో, భక్తితో చేయండి. అదృష్టం అనే చక్రం వేగంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆర్థిక పురోగతి వేగంగా ఉంటుంది, తప్పకుండా జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో అత్యంత అద్భుతాలు జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు.